ஐயா நமஸ்காரம். கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். సూపర్ అయ్యా. అది 5వ 4వ బర్త్డే పార్టీలో కూర్చేసినావు. పాతిక రైళ్లు గాల్లో దడ 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 అంటే అదే పదే. నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందన్నా కదమ్మా, మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపే. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులైంది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. పాత పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను సార్. అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపక్. పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడడానికి షెక్కిలలా ఉంటది కానీ రా, ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది ఈ హార్స్ పవరే నాకుంటే ఎవరికి దొరకకుండా దొంగ రేంజ్ నుంచి దావూద్ ఇబ్రహీం రేంజ్ కి ఎదిగిపోయేవాడిని సార్. షాక్ అయ్యావా? పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? ఏమిరో బండిని తంతున్నావు? నిన్ను దంతా. నేను కేరళలో సెటిల్ అయిపోతాను రా. జ్ఞానిపు అందు మలయాళి ఆడా. హీరోయిన్ బొడ్డు మీద గుమ్మడికాయ వేసి కొబ్బరి బొండాన్ని పగల. అరే నిన్ను లేపడానికి ఎవరు నాకు? నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావులాగా అన్నా? ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. కెప్టెన్ టీమ్ కు వెన్నుముకలా అంటాడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రాన్నా అరే కెప్టెన్ గంగూలీ ఎప్పుడు నాటకం చూసావా? హీరో వంది సెప్పు కుట్టువారు మాదిరి పావం. వా